హరిశ్చంద్రుడట సత్యసంధుడట తానిరుగునట. భ్రష్ట వశిష్ట, నీకు గర్వభంగముకు కాలం ఆసన్నమైనది. నీకు గర్వభంగముకు కాలం ఆసన్నమైనది. సర్వేశ్వర ధ్యాన నిష్ఠా గరిష్ఠుండైన నాకు నాడు సురసభలో ఆ వశిష్ఠుడు పలికిన పలుకులు ములుకులైనట్టు వేధించుచున్నవే. ఔరా వశిష్ఠ, చాలు నీ వాచాలత్వము. పాపాకరంబగు మత్స్యలో కొమ్మన ఒగ్గుపాలతో దుష్కర్మముల యందారి తేరిన రాజకులంబునందు ఒక్కండు సత్య సంధుడు గలడని సిద్ధాంతీకరించుచున్నావా? తరతరంబుల నుండి అతని ఎంట పురోహితత్వము చేయొచ్చు పట్ట పోషించుకొనుచున్నందులక హరిశ్చంద్రునిపై నీకింత అభిమానము. విశ్వన్న చెప్పినదే వేదమన్నట్లు నీవు చెప్పినదెల్ల వారు అంగీకరించున్న దురభిమానము చేయగాబోలు. కాని దానికై అయిన దానికై అందరికంటే ముందుగా కాలు దువ్వుచున్నాడు. దుర్ఘటమైన కార్యక్రమము పైవేసి కొన్నందులకు అనివార్యముగా దానిని నిర్వహింపవలయును. ఇందు నాకు జయమా లేక పరాజయమా అని ముందుగా యోచింపవలే. ఒకవేళ హరిశ్చంద్రుడు నా మాయాజాలమునందు పడక అబద్ధమాడకున్నను సాటి రాచపట్టి సత్యకీర్తి ప్రపంచ స్థాయిగా నిలుప కారణమైతులను సంతసంబే నాకు జయంబగు. ఒకవేళ బొంకెనా ఆ వశిష్ఠునకున్నంత సంకటము నాకు లేదు. అయినను విశ్వామిత్రుండనకు నాకు అపజయ భయము. బ్రహ్మపదము ఏ రాజర్షి సాధించే అట్టిత పోరాసిత నల్ప వాడి గగవాటిల్లు జయారంభము. కావున నేనిప్పుడు హరిశ్చంద్రుని ఆస్థానమునకు పోయి యజ్ఞార్థమై కావలయు ధనము అడిగి అతనిచే ఒప్పించుకుని ఆ ధనమును హరిశ్చంద్రుని వద్దనే భద్రపరిచి వచ్చేదా. అలా హరిశ్చంద్రుడు నా చేతికి చిక్కినాడు. ఇంకా ఎట్లయినా ఆ హరిశ్చంద్రుని ఈ ఆశ్రమ ప్రాంతమునకు రప్పింపవలే. అందులకై ముందుగా క్రూర మృగములు సృష్టించదా, అయోధ్యవాసులను భయభ్రాంతులను చేసదా. ఓం నమః శివాయ. ఓ శివ, శరభ, శార్దూల, అద్యాభ, కమలారా, మీరు సస్యశ్యామలమైన హరిశ్చంద్రుడు పరిపాలించు అయోధ్యకు పోయి అక్కడ ప్రజలను భయభ్రాంతులను చేయుడు, పంటలను సర్వనాశనము చేయుడు. ఇంకా నా ద్వితీయ కర్తవ్యము కాంత కనకంబులకు లొంగని వాడు ఈ జగత్తునందు లేడు. అందులకై మతంగ కన్యను సృష్టించదా, హరిశ్చంద్రుని ఆకర్షించదా. ఓం హ్రీం క్లీం జయ భవానీ. తండ్రి గారికి ప్రణామములు. తండ్రి గారు, ఏమి తమరి ఆజ్ఞ? అమ్మాయి, తండ్రి గారు, హరిశ్చంద్రుడు సంచరించు ప్రాంతమునకు నీవు పోయి
నీ గాన కళా రూప నైపుణ్యములతో ఆ హరిశ్చంద్రుని ఎట్లను వశపరుచుకోము. ఏది నీ నాట్య కౌశలం? ఆహా, తమరి ఆజ్ఞ కదా. శీఘ్రముగా రమ్ము. ఇంకా నా తృతీయ కర్తవ్యం, నా ప్రియ శిష్యుండగు నక్షత్రకుని ఈ కార్యక్రమమునకై ప్రత్యేకముగా వినియోగించవలె. శిష్య నక్షత్రక, శిష్య నక్షత్రక, నక్షత్రక లెక్కలేని రొక్కబడిగి
హరిశ్చంద్రుని చేజిక్కించుకున్నటే కాక కాక అతడిక్కడికి వచ్చినట్లు పొన్నగడ బండినాడా మన ఆశ్రమ ప్రాంతం. అవును. ఆహా, ఇప్పుడు అతని మనమును ఆకర్షింప శృంగార రూపు రేఖ భుజంగయగు మతంగ కన్యను కూడా ఇదివరకే సృజించితిని. అలాగున్నా మహాత్మా. ఈ కార్యక్రమమునందు నీవు కూడా బహు అప్రమత్తుండవై నాకు సహాయపడవలయును. ఏమంటిది గురుదేవా? మీ అంతటి వానికి అప్రమత్తుండనే నేను సహాయపడవలగునా? అవును. ఆహాహా, ఎంతటి మహాభాగ్యము! మీ ఆజ్ఞ నాకు శిరోధార్యము. కానీ ఏదో ఒక వ్యాసంగమున నా చదువు మాత్రము గ్రీష్మకాల వాపీజలము వలె దినదినము సాంగోపాంగముగా చేదురాత్మ. గురుదేవ, మీ వైరి అయిన ఆ వశిష్ఠును ఉచ్చరించినందులకు ఈ శిష్యుని ఆగ్రహింపక అనుగ్రహించి నా మనవి సంపూర్ణముగా ఆలింపుడు. సాంగోపాంగముగా వశిష్ఠు కథనభ్యస్థంబుగా విల్చే వర్ణంగార్గేయుడు చేరి వేదముల పాండవుండు వేడాది అగస్త్య శిష్యుడై ఏడాది కాదా మరి తమ శిష్యుండనే నాకురా సంధ్యావందనలు వేని నక్షత్రక ఆ వశిష్ఠుని గురుత్వము నాకడ వర్ణింపకు.
గట్టిగా పట్టు పట్టిన గడియలో విద్యలన్నయ్యూ నీకు కరతలామలకంబుగా వించదనయ్యా. గురుదేవ, మీరు సర్వసమర్థులు. కానీ కానీ ఆ పట్టుబట్టుట ఎప్పటికో ఎన్నాళ్లకో కదా. అదిగో అతడే హరిశ్చంద్రుడికే వెటకై వచ్చున్నాడు. మనం ఇంకా పోదాం.